Good morning, students. This session for first year biotechnology students, Semester-2, Unit-3, lecture number 28. Today we are going to discuss about the class is mitosis. It is present in Unit-3. After completion of cell cycle, the next topic is the mitosis. Mitosis means it is a process where a cell divides resulting in two identical cells, each containing the same number of chromosomes and genetic content as that of the original cell. Mitosis is a process of cell division. In cell division, there is two type of divisions. First one is the mitotic division, nothing but the somatic cells. Second one is the meiotic division. It is the reproductive cells. మైటోసిస్ అనేది వెజిటేటివ్ సెల్స్లో జరుగుతుంది, మియోసిస్ అనేది రిప్రొడక్టివ్ సెల్స్లో జరుగుతుంది. సో ఇక్కడ మైటోసిస్ అంటే ఇన్ జనరల్ డెఫినేషన్ ఏ టైప్ ఆఫ్ సెల్ డివిజన్ దట్ రిజల్ట్స్ ఇన్ టూ డాటర్ సెల్స్ దట్ ఆర్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ యాజ్ ద పేరెంట్. మైటోసిస్ అనేటటువంటిది ఇట్ ఈజ్ ఎ సెల్ డివిజన్ దట్ రిజల్ట్స్, ఇది జరగడం వల్ల మనకి టూ డాటర్ సెల్స్ అనేటటువంటివి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ రిప్లికేషన్లో కూడా ఒక పేరెంటల్ డిఎన్ఏ నుంచి టూ డాటర్ డిఎన్ఏస్ అనేటటువంటివి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇక్కడ డెఫినేషన్ దగ్గరికి వస్తే మనం ఏం చెప్తున్నామంటే ఇట్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ సెల్ డివిజన్ దట్ రిజల్ట్స్ ఇన్ టూ డాటర్ సెల్. ఇది ఒక టైప్ ఆఫ్ సెల్ డివిజన్. ఇక్కడ దీని రిజల్ట్ మనకి రెండు సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ రెండు సెల్స్ కూడా ఎగ్జాక్ట్ సేమ్ యాజ్ లైక్ ద పేరెంట్ లాగానే ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మనకి హ్యూమన్ బీయింగ్స్లో సచ్ యాజ్ ఇంటర్నల్ ఆర్గాన్స్, స్కిన్, బోన్, బ్లడ్ ఎక్సెట్రా, ఆర్ ఏ క్లోన్డ్ ఆర్గాన్ దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ న్యూ క్లోన్ అనేటటువంటిది మనకి ఇమేజ్లో ఆర్బీసీ సెల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఇన్ మైటోసిస్, గోయింగ్ టు ద డెఫినేషన్, సెల్ డివైడింగ్ ప్రొడ్యూసింగ్ two genetically identical daughter cells. That means మైటోసిస్ అనేటటువంటిది ఇట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో కంప్లీట్గా మనకి దిస్ ప్రాసెస్ ఈజ్ కంప్లీటెడ్ బై కాంప్లెక్స్ మెథడ్ అకార్డింగ్ టు ద సీక్వెన్స్ అండ్ స్టేజెస్. దిస్ కంటిన్యూస్ ప్రాసెస్ ఈజ్ డివైడెడ్ ఇన్ ఫర్దర్ స్టెప్స్. దే ఆర్ కాల్డ్, నెక్స్ట్ స్లైడ్లో మీకు ఆ స్టెప్స్ కూడా 4 స్టెప్స్ చూపిస్తాను. ప్రోఫేజ్, మెటాఫేజ్, ఎనాఫేజ్, టీలోఫేజ్ అనేటటువంటివి 4 ఫేజెస్ కనిపిస్తాయి. సో ఇక్కడ మనకి డెఫినేషన్ దగ్గరికి వస్తే సెల్ డివిజన్ ప్రొడ్యూసింగ్ టూ జెనెటికల్లీ ఐడెంటికల్ డాటర్ సెల్స్. రెండు కూడా ఒకేలాగా ఐడెంటికల్గా మనకి కనిపిస్తాయి. ఇక్కడ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే 2 మేజర్ ఈవెంట్స్ ఏముంటాయి అంటే, ఫస్ట్ వన్ ఈజ్ ద క్యారియోకైనసిస్, సెకండ్ వన్ ఈజ్ ద సైటోకైనసిస్. క్యారియో మీన్స్ న్యూక్లియస్, కైనసిస్ మీన్స్ డివిజన్. సో ఇక్కడ డివిజన్ ఎలా జరుగుతుంది? న్యూక్లియస్ అనేది రెండింటిగాను, సైటోకైనసిస్ అంటే డివిజన్ ఆఫ్ ది సెల్ అనేది 2 పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది. క్యారియోకైనసిస్లో న్యూక్లియస్ డివైడ్ అవుతుంది, సైటోకైనసిస్లో సెల్ డివైడ్ అవుతుంది. సో ఇక్కడ డివైడెడ్ ఇంటూ 4 స్టేజెస్. ఈ 4 స్టేజెస్ ఏముంటాయి? డివిజన్స్ మేడ్ ఆన్ మార్ఫాలజీని బేస్ చేసుకుంటే ఫిజికల్ అపీరెన్స్ అండ్ సెల్యులార్ యాక్టివిటీలో సెల్ అపీరెన్స్ అనేటటువంటిది మనకి వాట్ సెల్ ఈజ్ డూయింగ్, ఏ సెల్ అయితే మనకి డివైడ్ అవ్వాలో ఆ సెల్ అనేటటువంటిది సెల్యులార్ యాక్టివిటీలో మనకు కనిపిస్తాయి. సో ఇక్కడ మార్ఫలాజికల్గా ఫిజికల్ అపీరెన్స్ రెండు కూడా మదర్ సెల్ ఎలా ఉంటుందో సేమ్ డాటర్ సెల్ కూడా అలాగే డివిజన్ జరుగుతుంది. సేమ్ యాజ్ లైక్ పేరెంట్ లాగానే ప్రజెంట్ అయి ఉంటుంది, నథింగ్ బట్ ఏ క్లోన్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, ఆ 4 స్టెప్స్ అని చెప్పాను మీకు: ప్రోఫేజ్, మెటాఫేజ్, ఎనాఫేజ్, టీలోఫేజ్.
ఈ 4 ఫేజెస్ జరిగిన తర్వాత మనకి 2 సెల్స్ కింద ఎగ్జాక్ట్ హాఫ్ కింద డివైడ్ అవుతుంది. మైటోసిస్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ సొమాటిక్ సెల్ డివిజన్ ఇన్ విచ్ ద మదర్ న్యూక్లియస్ దట్ ఈస్ నథింగ్ బట్ డిప్లాయిడ్ ఇన్ కండిషన్, దాన్ని మనం సింగిల్ ఎన్ ఉంటే హ్యాప్లాయిడ్ అంటాం, డిప్లాయిడ్ 2n కండిషన్. 2n కండిషన్ అంటే ఒక సెల్ 2 సెల్స్ కింద డివైడ్ అవుతుంది. ఇట్ డివైడ్స్ ఇంటూ 2 డాటర్ న్యూక్లియై passing through a series of complicated changes, and each newly formed daughter nucleus bears the same number of chromosomes and unchanged properties as its mother cells. సో ఇక్కడ మదర్ సెల్కి ఎటువంటి ప్రాపర్టీస్ అయితే ఉంటాయో సేమ్ అవే ప్రాపర్టీస్ ఇక్కడ మనకి రిపిటేషన్ జరుగుతుంది. సో మైటోసిస్ అనేది ఇట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ సొమాటిక్ సెల్ డివిజన్. ఇది సొమాటిక్ సెల్ డివిజన్లో ఒక పార్ట్, ఒక కైండ్ అండి. సో ఇక్కడ మనకి మదర్ న్యూక్లియస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఏ సింగిల్ ఎన్ ఉంటే ఇది డివిజన్ జరిగినప్పుడు 2n కింద డివైడ్ అవుతుంది. ఇట్ డివైడ్స్ ఇంటూ ద 2n. Then daughter nuclei passing through a series of complicated changes, and each newly formed daughter nuclei bears the same number of chromosomes and unchanged properties as its mother cell. సో ఇక్కడ స్ట్రిక్ట్లీ స్పీకింగ్ సెల్ డివిజన్ రెఫర్స్ దగ్గరికి వస్తే ఇక్కడ డివిజన్ ఎలా కనిపిస్తుందంటే న్యూక్లియస్ అనేది అలాగే ఉంటుందండి. న్యూక్లియస్లో మనకి చేంజెస్ ఏం కనిపించదు, న్యూక్లియస్ ఎలోన్. సో మైటోసిస్ టేక్స్ ప్లేస్ ఇన్ సొమాటిక్ సెల్స్ ఆఫ్ ప్లాంట్స్. ఇక్కడ మెయిన్గా సొమాటిక్ సెల్స్ ఆఫ్ ప్లాంట్స్లో జరుగుతుంది. సో ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ద ప్రాక్టికల్ ప్యాటర్న్ దగ్గరికి వస్తే ఇక్కడ మైటోసిస్ ప్యాటర్న్లో కూడా ఫస్ట్ మనకి ఇక్కడ తీసుకునే సోర్స్ ఆఫ్ ది మెటీరియల్ దగ్గరికి వస్తే రూట్ ఆఫ్ ది ఆనియన్. సో ఆనియన్లో మనకి రూట్స్ని ఏం చేయాలంటే బిఫోర్ 2 days ముందుగా మనం ఆనియన్ని ఆ రూట్స్ని ట్రిమ్ చేసుకుని ఏ గ్లాస్ ఆఫ్ వాటర్లో అలా వాటర్ పెట్టేసి పైన మనం ఆనియన్ పెడతామండి. పెట్టినప్పుడు ఏమవుతుందంటే సైటోకైన్స్ని బేస్ చేసుకుని నెక్స్ట్ ఈ వాటర్ని అబ్జార్బ్ చేసుకుని రూట్స్ అనేటటువంటివి అప్పీర్ అవుతాయి. అక్కడ మీకు స్లైడ్లో కనిపిస్తుంది చూడండి, వైటిష్గా వచ్చేస్తుంది మిడిల్లో. అలా వచ్చినటువంటి వాటిని మనం కట్ చేసి ఇక్కడ ఏ స్టెయిన్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ ఎసిటోకారమైన్. ఎసిటోకారమైన్ కెన్ స్టెయిన్ ది క్రోమోజోమ్స్. సెల్ డివిజన్లో మనకి యూజ్ చేసే స్టెయిన్ ఏమని పిలుస్తామంటే ఎసిటోకారమైన్. ఈ క్యారమైన్తో మనకి స్టెయిన్ చేసుకోవడానికి యూజ్ చేస్తామండి. ఇది ఎలా ఉంటుందంటే యాజ్ లైక్ సాఫ్రనిన్ లా కనిపిస్తుందండి. అందు గురించే మనకి విజువలైజేషన్ ఆఫ్ ది స్లైడ్ దగ్గరికి వస్తే ఇట్ లుక్ లైక్స్ యాజ్ ది గ్రామ్ నెగిటివ్ అపియరెన్స్లో మనకు కనిపిస్తుంది. సో మైటోసిస్ టేక్స్ ప్లేస్ ఇన్ ద సొమాటిక్ సెల్స్ ఆఫ్ ప్లాంట్స్ సచ్ యాజ్, ఇక్కడ మనకి కనిపించేటటువంటి సెల్స్ ఎలా ఉంటాయంటే ఇట్ టిప్ ఆఫ్ ది బ్రాంచెస్, టిప్ ఆఫ్ growth region of root, its surrounding area of dicot plant for growth of the circumference, and refer to the injured plants. ఇది ఏం చేస్తుందంటే ఇంజూర్డ్ ప్లాంట్స్ ఏవైనా ఉంటే వూండ్స్ని హీల్ చేయడానికి కూడా ఇక్కడ జరిగేటటువంటి డివిజన్ని మైటోటిక్ డివిజన్ అని పిలుస్తామండి. సో ఇట్ ఈస్ ది స్ట్రిక్ట్లీ స్పీకింగ్ సెల్ డివిజన్ రెఫర్స్ టు ద డివిజన్ ఆఫ్ న్యూక్లియస్ ఎలోన్. సో ఇక్కడ మైటోసిస్ అనేటటువంటిది సొమాటిక్ సెల్స్లో జరుగుతుంది. ఇక్కడ మనం తీసుకునేది ఒక టిప్ తీసుకుంటాం, దానికి ఎసిటోకారమైన్ సొల్యూషన్ అనేటటువంటిది వేసినప్పుడు ఈ కారమైన్ సొల్యూషన్ దానికి స్టెయిన్ అయ్యి మనకి ఇక్కడ ఫేజెస్ అనేటటువంటివి కనిపిస్తాయి. సో ఇది ప్రాక్టికల్ కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ అనేటటువంటిది ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ గోయింగ్ టు ద వాట్ ఆర్ ది స్టేజెస్ ప్రజెంట్ ఇన్ ద మైటోసిస్. సో హియర్ 4 phases, మెయిన్లీ వీ కెన్ స్పీక్ 4 phases. First one is prophase, second one is metaphase, third one is the anaphase, fourth one is the telophase. చూడండి అక్కడ మీకు యాక్రోనేమ్ అనేటటువంటిది వీ కెన్ లెర్న్ ఆర్డర్ ఆఫ్ మైటోటిక్ డివిజన్ గురించి మనం చూస్తే PMAT. సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవడానికి PMAT అంటే ప్రోఫేజ్, మెటాఫేజ్, ఎనాఫేజ్, టీలోఫేజ్. These all 4 together to produce a division of the mitosis. సో ఇక్కడ మైటోసిస్లో న్యూక్లియస్ అనేది కూడా డివిజన్ జరుగుతుంది. అందు గురించి 2 types of division, కార్యోకైనసిస్ అండ్ సైటోకైనసిస్. So it is a continuous process. This process is completed by complex method according to the sequence and stages. This continuous process is divided into 4 stages. They are prophase,
మెటాఫేజ్, ఎనాఫేజ్, టీలోఫేజ్. చూడండి ఇక్కడ ప్రోఫేజ్లో మీకు కనిపించేటటువంటి పర్పుల్ కలర్లో మీకు క్రోమోజోమ్స్ అండి, అవి దే ఆర్ కాల్డ్ ప్రోఫేజ్. సో అక్కడ స్పిండిల్ ఫైబర్స్ అనేవి ఉంటాయి. ఎల్లో కలర్లో యాస్ట్రస్ పోల్స్ ఉంటాయి, ఆపోజిట్ పోల్స్ ఉంటాయి. మధ్యలో ఈక్వటోరియన్ ప్లేన్ అనేటటువంటిది ఉంటుంది. నెక్స్ట్ దీనికి మైక్రో ట్యూబ్యూల్స్ అనేటటువంటివి ఫామ్ అయి ఉంటాయి. సో ఈ ప్రోఫేజ్లో ఇవి టోటల్ సరౌండెడ్గా ప్రజెంట్ అయి ఉంటాయండి. మెటాఫేజ్ ఇన్ బిట్వీన్, ప్రో మీన్స్ ఫస్ట్ అండి, మెటా అంటే ఇన్ బిట్వీన్, ఈక్వటోరియల్ ప్లేన్ దగ్గరికి వచ్చేస్తాయి. ఎనాఫేజ్లో రిపల్షన్ అనేటటువంటి జరగడం వల్ల ఈ మైక్రో ట్యూబ్యూల్స్ అనేటటువంటివి, ఎనా మీన్స్ బ్యాక్, ఎరక్కను వచ్చేస్తాయి, అంటే ఇవి ఒపాక్ నేచర్ దగ్గరికి వచ్చేస్తాయి. అండ్ టీలోఫేజ్ దగ్గరికి వస్తే ఇట్ ఈస్ ద ఎండ్ ఫేజ్. ఎండ్ ఫేజ్ అయినప్పుడు ఇక్కడ డివిజన్ ఎగ్జాక్ట్ ఆఫ్ అయ్యి ఒక సెల్ నుంచి 2 cells కింద డివిజన్ జరుగుతుంది. సో ఇక్కడ మైటాసిస్లో యాక్రోనిమ్ మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే పిఎంఏటి. పిఎంఏటిలో పిఎంలో మనకి ప్రోఫేజ్, ఎం అంటే మెటాఫేజ్, ఏ అంటే ఎనాఫేజ్, టీ అంటే టీలోఫేజ్. టోటల్లీ మైటాసిస్ ద డివిజన్ ఆఫ్ న్యూక్లియస్. సో వీఆర్ గోయింగ్ టు ద ఫస్ట్ ఫేజ్, దట్ ఈస్ కాల్డ్ ప్రోఫేజ్. మైటాసిస్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఎలాంటిదంటే ప్రాసెస్ అండి, కంటిన్యూస్ ప్రాసెస్. ఈ కంటిన్యూస్ ప్రాసెస్ అనేటటువంటిది మనకి కంప్లీటెడ్ బై ఏ కాంప్లెక్స్ మెథడ్. ఇదంతా కూడా ఒక కాంప్లెక్స్ మెథడ్లో కంటిన్యూస్గా జరుగుతుంది. సో ఇక్కడ వాట్ ఆర్ ది మెయిన్ ఇన్వెన్షన్, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే చూడండి, ఇట్ ఈజ్ ఎ సెల్. ఈ సెల్లో మనకి మైటోకాండ్రియాస్ కనిపిస్తున్నాయి చూడండి, 1 2 3 4 5 మైటోకాండ్రియాస్ ఉన్నాయి. గాల్జీ కాంప్లెక్స్ కనిపిస్తుంది మీకు. ఆల్రెడీ సెల్ బయాలజీ ఇంతకు ముందు చెప్పాను కాబట్టి వాటి గురించి ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. గాల్జీ కాంప్లెక్స్ అనేటటువంటిది. నెక్స్ట్ అక్కడ మీకు ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం, అంటే ఇది స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం అని చెప్పాలి. సరౌండెడ్గా మనకి న్యూక్లియస్ ఎన్వలప్ అనేది ఫామ్ అయి ఉంది. నెక్స్ట్ క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ప్రోఫేజ్ దగ్గరికి వస్తే దిస్ ప్రోఫేజ్ ఇన్ దిస్ స్టేజ్ ద న్యూక్లియస్ స్వెల్ అప్. న్యూక్లియస్ స్వెల్లింగ్ అనేటటువంటిది స్వెల్ అప్ కనిపిస్తుంది. క్రోమోజోమ్స్ బిగిన్ టు బి డీహైడ్రేటెడ్. క్రోమోజోమ్స్ అనేటటువంటివి డీహైడ్రేట్ అవుతాయి. సో ఈ క్రోమోజోమ్స్ డీహైడ్రేట్ అవ్వడం వల్ల యాజ్ ఏ రిజల్ట్ ద క్రోమోజోమ్స్ గ్రాడ్యువల్లీ బికమ్ షార్టర్ అండ్ థిక్కర్. క్రోమోజోమ్స్ గ్రాడ్యువల్గా ఏమవుతాయి అంటే ఇట్ బికమ్ షార్టర్, తక్కువగా వచ్చేస్తాయి. థిక్ అంటే మనకి ఇవి థిక్గాను షార్టర్గా కనిపిస్తాయి. దెన్ దే ఆర్ విజిబుల్ అండర్ మైక్రోస్కోప్. ఇవి ఎక్కడ చూస్తామండి మనం ఈ ఫేజెస్ అన్నీ కూడా? మైక్రోస్కోప్, దట్ ఈస్ కాంపౌండ్ మైక్రోస్కోప్. మనకి 10x లో 40x కూడా చూడొచ్చండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది స్టేజ్ న్యూక్లియోలస్ అండ్ న్యూక్లియర్ మెంబ్రేన్ బికమ్స్ డిజపియర్. ఇక్కడ ఏం కనిపిస్తాయి? న్యూక్లియోలస్ డిజపియర్, క్రొమాటిన్ కండెన్స్ అవుతుంది, సెపరేషన్ ఆఫ్ ఇక్కడ మనకి కనిపించేటటువంటి ఎంట్రోజోమ్స్ అనేటటువంటి మనకి సెపరేట్ అయిపోతే ఫార్మేషన్ ఆఫ్ ది మియోటిక్ స్పిండిల్ ఫైబర్స్. 2 యాస్ట్రస్ పోల్స్ అక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఎల్లో కలర్లో. ఈ 2 యాస్ట్రస్ పోల్స్ నుంచి మైక్రో ట్యూబ్యూల్స్ అనేటటువంటివి బైండ్ అయి ఉంటాయి. సో ఇక్కడ మనకి బేసికల్గా కనిపించేటటువంటివి ఏముంటాయి ప్రోఫేజ్లో? ప్రోఫేజ్ మీన్స్, ప్రో మీన్స్ ఫస్ట్ ఫేజ్. ఈ ఫేజ్లో ఏం జరుగుతుంది? క్రోమోజోమ్స్ అనేటటువంటివి డీహైడ్రేట్ అవుతాయి. గ్రాడ్యువల్గా దే బికమ్ షార్టర్ అండ్ థిక్కర్గా వస్తుంది. న్యూక్లియోలస్ అండ్ న్యూక్లియర్ మెంబ్రేన్ అనేది డిజపేర్ అవుతుంది. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఫేజ్, ప్రో ఫేజ్. నెక్స్ట్ గోయింగ్ టు మెటా. మెటా మీన్స్ ఇన్ బిట్వీన్. చూడండి అక్కడ ఈక్వటోరియల్ ప్లేన్ దగ్గర మెటాఫేజ్ ప్లేట్ అనేది కనిపిస్తుంది మీకు. బ్లూ కలర్ లైన్స్ ఉన్నాయి చూస్తారా? దట్ ఈస్ కాల్డ్ మెటా. మెటా మీన్స్ ఇన్ బిట్వీన్. క్రోమోజోమ్స్ ఆర్ అరేంజ్డ్ ఎట్ ద ఈక్వటోరియల్ ప్లేన్ ఆఫ్ ది స్పిండిల్ ఫైబర్స్. అలా మనకి స్పిండిల్స్ అనేవి కనిపిస్తాయి. ద సెంట్రోమీర్ ఆఫ్ ఈచ్ క్రోమోజోమ్ రిమైన్స్ ఇన్ ద ఈక్వటోరియల్ ప్లేన్ అండ్ 2 arms ఆర్ ప్లేస్డ్ టువార్డ్స్ 2 poles. 2 ఆపోజిట్ పోల్స్ కింద ఫామ్ అవుతాయి మధ్యలో ఈక్వటోరియల్ ప్లేన్. ఎట్ దిస్ స్టేజ్ క్రోమోజోమ్స్ బికమ్ మ్యాక్సిమం థిక్ అండ్ షార్ట్. ఇక్కడ క్రోమోజోమ్స్ ఏమవుతాయి అంటే ఈ మ్యాక్సిమం థిక్ అవుతాయి, లాంగ్గా ఉండేటటువంటి లాంగిట్యూడినల్ సిస్టర్ క్రోమోజోమ్స్ కావచ్చు. సో ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే షార్ట్ అయిపోతాయి. 2 chromatids ఆఫ్ క్రోమోజోమ్ బికమ్ మ్యాక్సిమం థిక్ అండ్ షార్ట్. ఈ 2 chromatids కూడా ఏమవుతాయి అంటే మ్యాక్సిమం థిక్గాను షార్ట్గాను ప్రజెంట్ ఉంటాయి. 2 chromatids ఆఫ్ ఏ క్రోమోజోమ్ బికమ్స్ క్లియర్లీ విజిబుల్ అండ్ ద సెంట్రోమియర్ ఈజ్ డివైడెడ్ ఇన్ 2 parts. ఇక్కడ సెంట్రోమియర్ అనేది 2 parts కింద డివైడ్ అవుతుంది. సెంట్రోమియర్ అనేది 2 parts కింద డివైడ్ అవుతుంది. నెక్స్ట్ క్రోమోజోమ్స్ క్లియర్గా కనిపిస్తాయి. ఇక్కడ మెటా ఫేజ్లో మనకి క్రోమోజోమ్స్ అనేటటువంటివి దే ఆర్ ప్రజెంట్ వెరీ క్లియర్. ఇక్కడ క్రోమోజోమ్స్ అనేటటువంటివి క్లియర్గా కనిపిస్తాయి. ఇంకా మనకి అకార్డింగ్ టు ద పొజిషన్ ఆఫ్ ది సెంట్రోమియర్ హియర్ క్రోమోజోమ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 4 categories.
దే ఆర్ మెటాసెంట్రిక్, సబ్మెటాసెంట్రిక్, టీలోసెంట్రిక్ అండ్ యాక్రోసెంట్రిక్. ఈ 4 ఫేజెస్ కూడా మనకి ఎక్కడ కనిపిస్తాయంటే ఈ మెటాఫేజ్లోనే కనిపిస్తాయండి. నెక్స్ట్ గోయింగ్ టు ద థర్డ్ ఫేజ్. థర్డ్ ఫేజ్లో ఎనాఫేజ్. ఎనా మీన్స్ బ్యాక్. ఇవేం వచ్చేస్తాయి అంటే అప్పటి వరకు ఈక్వటోరియల్ ప్లేన్లో ఉన్నవి ఇప్పుడు వెనక్కి వచ్చేస్తున్నాయండి, ఆపోజిట్ పోల్స్లో వెనక్కి వచ్చేస్తాయి అనమాట. 2 సెపరేటెడ్ క్రోమాటిడ్స్ ఆఫ్ క్రోమోజోమ్ మూవ్ టువార్డ్స్ ద ఆపోజిట్ పోల్స్ ఆఫ్ ది స్పిండిల్ ఆపరేటర్స్. ఇక్కడ సెంట్రోమియర్ ఏమవుతుందంటే ఇట్ మూవ్మెంట్ క్రోమాటిడ్స్, ఈ క్రోమాటిడ్స్కి ఈ ఆర్మ్స్ అనేవి బైండ్ అయి ఉంటాయి. సో వెన్ ద డాటర్ క్రోమోజోమ్స్ రీచ్ నియర్ ది పోల్స్ ఆఫ్ ది ఎనాఫేజ్ స్టేజ్ అండ్ డాటర్ క్రోమోజోమ్స్ ఇప్పుడు ఏమవుతాయంటే ఒకే రకంగా ఉండేటటువంటి సిస్టర్ క్రోమాటిడ్స్ అనేటటువంటివి ఇవి ప్యారలల్గా ప్రొడ్యూస్ అయి ఉంటాయి. ఈ ప్యారలల్గా ప్రొడ్యూస్ అయినటువంటివి ఆపోజిట్ పోల్స్ ఆఫ్ ది సెల్ దగ్గరికి ప్రజెంట్ అయి ఉంటుంది. దీన్ని ఎనాఫేజ్ అని పిలుస్తామండి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద టీలోఫేజ్. టీలో మీన్స్ ఎండ్ ఫేజ్. టీలో మీన్స్ ఎండ్ ఫేజ్. ఇక్కడికి వచ్చేటప్పటికి డాటర్ క్రోమోజోమ్ టేక్స్ ద పొజిషన్ అట్ 2 ఆపోజిట్ పోల్స్, 2 స్పిండిల్ ఫైబర్స్. ఈ 2 స్పిండిల్ ఫైబర్స్ అనేటటువంటివి ఆపోజిట్ పోల్స్ కింద ఫామ్ అయినప్పుడు ఇక్కడ మనకి క్రోమోజోమ్స్ గ్రాడ్యువల్లీ టేక్ వాటర్ అండ్ బికమ్ ఎలాంగేటెడ్, థిన్ అండ్ లాంగ్. ఇక్కడ క్రోమోజోమ్స్ అనేటటువంటివి గ్రాడ్యువల్గా మనకి 2 ఆపోజిట్ పోల్స్ ఇవి డివిజన్ అనేటటువంటి జరుగుతుంది. న్యూక్లియర్ మెంబ్రెయిన్ డెవలప్స్ ఎన్సైక్లింగ్ ద క్రోమోజోమ్స్. న్యూక్లియోలస్ రీఅపియర్ అట్ ద సెకండరీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఏ సాట్ క్రోమోజోమ్. ఇక్కడ స్పిండిల్ ఆపరేటర్స్ అనేటటువంటిది డిసపియర్ అవుతుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది స్టేజ్ గ్రాడ్యువల్లీ ఏ సెల్ వాల్ డెవలప్స్ ఇన్ ద ఈక్వటోరియల్ రీజియన్ ఆఫ్ ది సెల్. అంటే టీలోఫేజ్ అంటే ఇంకా కంప్లీట్గా మనకి క్రోమోజోమ్స్ ఏమవుతున్నాయి అంటే ఎండ్ స్టేజ్ దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఇక్కడ మనకి నెక్స్ట్ స్టెప్లో మనకి సైటోకైనసిస్, క్యారియోకైనసిస్ జరగాలి. అంటే ఇక్కడ ఫేజ్ ఏమైంది, ఒక సెల్ 2 కింద డివైడ్ అవుతున్నప్పుడు ఈక్వటోరియల్ ప్లేన్ నుంచి ఇక్కడ న్యూక్లియస్ అనేది బైఫర్గేషన్ అయినట్టు, నెక్స్ట్ ఇక్కడ క్రోమోజోమ్స్ అనేటటువంటివి కూడా ఎగ్జాక్ట్లీ ఆఫ్ రిడక్షన్ జరిగిందండి. ఇక్కడ న్యూక్లియర్ మెంబ్రెయిన్ మరలా రీఫార్మ్స్. ఇట్ ఈస్ ద ఆపోజిట్ ఫార్మ్ ఆఫ్ ది ప్రోఫేజ్. ఎందుకంటే ప్రోఫేజ్లో న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఏమవుతుంది, డిజపియర్ అవుతుంది. ఇక్కడ టీలోఫేజ్ దగ్గర రీఅపియర్ అవుతుంది. అంటే అక్కడ డిజపియర్ అయింది, ఇక్కడ రీఅపియర్ అవుతుంది. న్యూక్లియోలై కూడా ఏమవుతుంది, అక్కడ న్యూక్లియోలై డిజపియర్ అవుతుంది, ఇక్కడ రీఅపియర్ అవుతుంది. క్రోమోజోమ్స్ అన్వైండ్ అవుతాయి. ఎలా ఫామ్ అవుతాయి, క్రోమాటిన్ కింద ఫామ్ అవుతుంది. సో ఇట్ ఈస్ ద ఆపోజిట్ స్టేజ్ ఆఫ్ ది ప్రోఫేజ్ అని కూడా చెప్తామండి టీలోఫేజ్. నెక్స్ట్ సైటోకైనసిస్. సైటోకైనసిస్ అంటే ఇంకా రెండింటి కింద డివిజన్ అయిపోతే ఇక్కడ గాల్జీ కాంప్లెక్స్ కూడా హెల్ప్ఫుల్ తీసుకుంటుందండి. ఇట్ మీన్స్ డివిజన్ ఆఫ్ ది సైటోప్లాజం, డివిజన్ ఆఫ్ సెల్స్ ఇన్ 2 ఐడెంటికల్ ఆఫ్స్. రెండిట్ల కింద అంటే మనకి చూడండి, ఏదైనా ఒక డైకాట్ తీసుకుంటే 2 ఆఫ్స్ ఎలాగైతే డివైడ్ అవుతుందో సేమ్ యాజ్ లైక్ ఒక సెల్ అనేది 2 సెల్స్ కింద బైఫిగరేషన్ జరుగుతుంది. ఇంకా మనకి అమీబాలో చూడండి, అమీబా దగ్గర అమీబాలో మనకి ఏం జరుగుతుందంటే 2 సెల్స్ కింద మనకి డివిజన్ అవుతుంది. ఈ 2 సెల్స్ కింద డివైడ్ అయ్యే ప్రాసెస్ కానీ లేదంటే బైనరీ ఫ్యూజన్ అని పిలుస్తాం. బ్యాక్టీరియాలోనైతే ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బైనరీ ఫ్యూజన్. ఒక బ్యాక్టీరియా 2 బ్యాక్టీరియాస్ కింద మనకి డివిజన్ జరుగుతుంది. డివిజన్ ఆఫ్ సెల్ ఇంటూ 2 ఐడెంటికల్ ఆఫ్స్ ఈజ్ కాల్డ్ డాటర్ సెల్స్. ఇన్ ప్లాంట్ సెల్స్ cell plate forms the equatorial to divide cell. In animal cells cleavage furrow forms of splitted cells కింద ఇవి మనకి డివిజన్ అనేది జరుగుతుంది. దీని సైటోకైనసిస్. సో ఇక్కడ సమరీ దగ్గరికి వస్తే ప్రోఫేజ్లో మనకి ఇంపార్టెంట్ ఏం జరుగుతుంది, క్రోమోజోమ్ కండెన్స్ అవుతుంది. లాంగ్గా ఉండేటటువంటి క్రోమోజోమ్ షార్ట్ అయిపోతుంది. న్యూక్లియర్ ఎన్వలప్ డిజపియర్ అవుతుంది. స్పిండిల్ ఫైబర్స్ ఆపోజిట్ పోల్స్కి కప్లింగ్ రిపల్షన్ లాగా స్పిండిల్ ఫైబర్స్ దగ్గరికి క్రోమోజోమ్స్ వెళ్తాయి. స్పిండిల్ ఫైబర్స్ అటాచ్ టు ద సెంట్రోమియర్ ఆఫ్ ది క్రోమోజోమ్. ఈ స్పిండిల్ ఫైబర్స్ అనేది సెంట్రోమియర్కి అటాచ్ అయి ఉంటాయి. నెక్స్ట్ మెటాఫేజ్ దగ్గరికి వస్తే క్రోమోజోమ్స్ ఈక్వటోరియల్ ప్లేన్ దగ్గర ప్రజెంట్ అయి ఉంటాయి. స్పిండిల్ ఫైబర్స్ ఈ ఆపోజిట్ సిస్టర్ క్రోమాటిడ్స్ అన్నీ కూడా ఒకేలా మనకి ప్రొడ్యూస్. ఎనాఫేజ్ దగ్గరికి వస్తే బ్యాక్ అంటే ఇవి ఏమవుతుందంటే ఈ స్పిండిల్ ఫైబర్స్ని యాస్ట్రస్ అని పిలుస్తామండి. ఈ యాస్ట్రస్ దగ్గరికి ఏమవుతుంది అంటే బ్యాక్ వచ్చేస్తాయి అనమాట. అప్పటి వరకు అంటే ఇవి ఎలాంగేటెడ్గా ఉండేటటువంటివి షార్ట్ అయిపోతాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రబ్బర్ని తీసుకుని మనం ఎంతవరకు అయితే అది దాని విడ్త్ ఎంతవరకు అయితే వెళ్ళగలదో అంతవరకు మనం దాన్ని తీసుకెళ్ళాలి.
నెక్స్ట్ దాన్ని వదిలేస్తే ఏమవుతుంది, మళ్ళీ అది ఇట్ బికమ్స్ షార్ట్. సేమ్ ఎనాఫేజ్లో ఆ కంటెంట్స్ ముందు ఎలా ఉంటాయంటే ఎలాంగేట్ అయినవి ఇప్పుడు షార్ట్ అయిపోతాయి అనమాట. సో క్రోమోజోమ్ స్నాప్ అనేటటువంటిది ఇక్కడ మనకు ప్రొడ్యూస్ అవుతుంది. వన్ కాపీ ఆఫ్ ఈచ్ క్రోమోజోమ్ పుల్డ్ టు ద ఆపోజిట్ పోల్స్ బై ది స్పిండిల్స్. టీలో అంటే ఎండ్ ఫేజ్లో క్రోమోజోమ్స్ డీకండెన్స్ అవుతాయి, రెండింటి కింద ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ ద ఆపోజిట్ ఫేజ్ ఆఫ్ ప్రోఫేజ్. అక్కడ న్యూక్లియర్ ఎన్వలప్ డిసపియర్ అవుతుంది, ఇక్కడ న్యూక్లియర్ ఎన్వలప్ రీఅపియర్ అవుతుంది. చూడండి, రీఅపియర్. సైటోప్లాజం డివైడెడ్ ఇంటూ 2 cells కింద డివైడ్ అవుతుంది. సైటోప్లాజం అనేది 2 cells కింద డివిజన్ జరుగుతుంది. ఇది సమ్మరీ. సిగ్నిఫికెన్స్ దగ్గరికి వస్తే జెనెటిక్ స్టెబిలిటీ ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ కింద చెప్తామండి. మైటోసిస్ ప్రొడ్యూస్ 2 న్యూక్లియర్ కింద ఫామ్ అవుతుంది, సేమ్ సెల్స్ కింద ప్రొడ్యూస్ అవుతాయి, సేమ్ క్రోమోజోమ్స్ యాజ్ లైక్ పేరెంట్ లాగానే ఉంటుంది. డాటర్ సెల్స్ అనేవి జెనెటికల్గా ఐడెంటికల్గా ఫామ్ అయి ఉంటే పేరెంటల్ సెల్ కింద ప్రొడ్యూస్ అవుతుంది. నో వేరియేషన్ ఇన్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ డ్యూరింగ్ మైటోసిస్. అంటే ఇక్కడ క్రోమోజోమ్స్ ఫస్ట్ సెల్లో ఎన్ని ఉంటే 10 ఉన్నాయి అనుకోండి, దాని నుంచి వచ్చేటటువంటి డివిజన్లో నెక్స్ట్ ఇక్కడ సిగ్నిఫికెన్స్ ఏంటంటే 1n ఈజ్ ఈక్వల్ టు 2n. ఒక సింగిల్ n నుంచి సింగిల్ హ్యాప్లాయిడ్ నుంచి 2 cells ప్రొడ్యూస్ అవుతాయి అనమాట. డాటర్ సెల్స్ ఆర్ జెనెటికల్లీ, ఆ రెండు కూడా ఎలా ఉంటాయంటే దే షుడ్ బి జిరాక్స్ కాపీస్ అని చెప్పొచ్చు, క్లోన్డ్ అని చెప్పొచ్చు. అంటే రెండు ఈక్వల్గా ఒకేలా ఉంటాయి. అందులో ఎన్ని బేస్ పేర్స్ ఉంటే ఇందులో కూడా అన్ని బేస్ పేర్స్ వస్తాయి. అది ఎంతను ప్రొడ్యూస్ చేస్తే ఇదే లెంత్ అంత ఉంటుంది, విడ్త్ ఎంత ఉంటే అంతే ఉంటుంది. సేమ్ యాజ్ లైక్ ఐడెంటికల్ కాపీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఐడెంటికల్ టు ద పేరెంటల్ సెల్ అండ్ నెంబర్ ఆఫ్ వేరియేషన్ ఇన్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ డ్యూరింగ్ మైటోసిస్. దిస్ రిజల్ట్ ఇన్ జెనెటిక్ స్టెబిలిటీ విత్ ఇన్ పాపులేషన్ ఆఫ్ సెల్స్ డెరైవ్డ్ ఫ్రమ్ ది సేమ్ పేరెంటల్ సెల్స్లో జరుగుతుంది. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ మైటోసిస్. సమ్ యూనిసెల్యులర్ ఆర్గనిజం సచ్ యాజ్ అమీబా అండర్గో ఏ టైప్ ఆఫ్ రిప్రొడక్షన్ కాల్డ్ బై బైనరీ ఫ్యూజన్. ఇక్కడ బైనరీ ఫ్యూజన్ అనేటటువంటి జరగడం వల్ల ఒక సెల్ 2 cells కింద డివైడ్ అవుతుంది. డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ 1 cell సింప్లిఫైడ్ డివైడ్స్ టు ఫార్మ్ 2 new cells. ఒక సెల్ నుంచి 2 ఐడెంటికల్ సెల్స్ కింద మనకి దట్ షుడ్ బి సేమ్ ఆరిజినేటెడ్ యాజ్ మనకి ఒరిజినల్గా మనకి పేరెంట్ సెల్ లాగానే ప్రజెంట్ అయి ఉంటుంది. ఫ్రమ్ ద అబౌవ్ స్టేట్మెంట్ ఇట్ ఈస్ క్లియర్లీ దట్ ఈస్ కాల్డ్ బైనరీ ఫ్యూజన్. ఇట్ ఈస్ యాక్చువల్లీ దాన్నే మనం మైటోసిస్ అని పిలుస్తాం. ఇన్ స్పోర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనిజం సచ్ యాజ్ ఫంగై, మాస్ అండ్ ఫెర్న్ ఎసెక్సువల్ రిప్రొడక్షన్ అక్కర్స్ బై మైటోసిస్. సో స్పోర్స్లో కూడా మనకి ఇదే ప్రాసెస్ జరుగుతుందండి. ఇది మైటోసిస్. ఎస్ఐ క్వశ్చన్కి అడుగుతాడు ఇది, రైట్ అండ్ ఎస్ఐ ఆన్ మైటోసిస్ అని కానీ వాట్ ఆర్ ది స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మైటోసిస్ అని అడగొచ్చండి. దీనికి సంబంధించిన నోట్స్ కూడా నేను మీకు వాట్సాప్లో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ class we discuss about meiosis. Stay home, stay safe, stay strong. Okay, thank you students.